లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గ్రామాల్లోని అమాయక ప్రజలు బ్యాంకుల్లో అవసరాలకు ఇతరులపై ఆధారపడక తప్పదు. తెలివైన వారైతే తమ కుటుంబ సభ్యుల్లోనో తెలిసిన వారి వెంట తెచ్చుకుంటారు. కానీ ఓ అమాయక రైతు తన అవసరాల కోసం ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లి అపరిచితుడిని సాయం అడిగి నిండా మునిగాడు. ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని కెనరా బ్యాంక్ ఏటీఎం సెంటర్లో రెప్పపాట్లో ఘరానా మోసం జరిగింది. రాయంపల్లి గ్రామానికి చెందిన నెట్టికల్లు అనే వ్యక్తి నిరక్షరాస్యుడు. వ్యవసాయ కూలీ అయిన నెట్టికల్లు రూపాయి కూడబెట్టి తన బ్యాంక్ అకౌంట్లో నిల్వ ఉంచుకున్నాడు. అయితే ఇంటి అవసరాల కోసం కొంత డబ్బు అవసరమైతే ఉరవకొండ పట్టణానికి వచ్చి డబ్బులు డ్రా చేసేందుకు కెనరా బ్యాంక్ ఏటీఎం సెంటర్కు వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ మరో ముగ్గురున్నారు. ఓ యువకుడు మరో వ్యక్తికి నగదు డ్రా చేసి ఇస్తూ సాయం చేస్తున్నాడు. అది చూసిన నెట్టికల్లు తనకి కూడా 20,000 డ్రా చేసి ఇవ్వమని యువకుడిని కోరాడు. సరే అని ఒప్పుకున్న యువకుడు ఒకేసారి 20,000 రావు, 10,000 చొప్పున డ్రా చేసి ఇస్తా అన్నాడు. సరే అన్న నెట్టికల్లు తాను పేపర్లో రాసుకున్న ఏటీఎం పాస్వర్డ్ను ఆ అపరిచిత యువకుడికి చూపించాడు. మొదట 10,000 డ్రా చేసిన యువకుడు నెట్టికల్లు అకౌంట్లో ఉన్న ₹1,00,000 గుర్తించాడు. ఎలాగైనా ఆ డబ్బు కాజేయాలి అనుకున్నాడు. మరో 10,000 డ్రా చేసి ఏటీఎం కార్డు తిరిగిచ్చే క్రమంలో నెట్టికల్లు ఏటీఎం తన దగ్గరే ఉంచుకుని తన దగ్గర ఉన్న మరో ఏటీఎం కార్డును నెట్టికల్లుకి ఇచ్చాడు. స్వతహాగా నిరక్షరాస్యుడైన నెట్టికల్లు ఏటీఎం కార్డు తనది కాదు అన్న విషయాన్ని గమనించలేకపోయాడు. అనంతరం ఇంటికి వెళ్లే క్రమంలో నెట్టికల్లు సెల్కు పలు దఫాలుగా అమౌంట్ డ్రా అయినట్లు మెసేజ్లు వచ్చాయి. దీంతో తెలిసిన వారికి చూపించగా తన అకౌంట్ నుంచి డబ్బులు డ్రా అవుతున్నాయని చెప్పారు. నాకు 20,000 రావు బాబు అంటే సరే సార్ 10,000 తీసేయంటే 10,000 2 పట్టు తీసాను సార్. తీసిన తర్వాత నేను ఏటీఎం ఆ ఏటీఎం నాకు ఇచ్చినాడు. నా ఏటీఎం యాప్ తీసుకున్నాను సార్. అదే మొత్తం నాకు 20,000 ఇచ్చినాక చూసుకుని పోతే అమౌంట్ నాకు మెసేజ్ వచ్చిందంటే నాకు తెలియక మాసిపోయాను సార్. ఇంకా దానికి 80,000 తీసాను సార్. ఏదో నేను కష్టపడే డబ్బులు సార్, కష్టపడిన డబ్బులు నా డబ్బులు నాకు వెనకే సార్. నేను అకౌంట్లో ఉన్న ₹1,00,000 మాయమయ్యాయని ఆలస్యంగా గుర్తించిన నెట్టికల్లు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు ఉరవకొండ హిరేహాల్లో 3 పెట్రోల్ బంకుల్లో కార్డు స్వైప్ చేసి నగదు తీసుకున్నట్లు గుర్తించారు. ప్రజలు ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి పాస్వర్డ్ చెప్పొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా సాయం కోరితే అమాయకుడి అకౌంట్లో డబ్బంతా మాయం చేయడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. For more videos like this, subscribe Big TV channel.